హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. నేను మీ దేవప్రసాద్. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్‌లో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది నేనైతే మీకు చూపిస్తాను. ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ వచ్చేసి మన ఛానల్‌లో అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్‌ని విజిట్ చేయండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ అనేది వేయాలండి. ఇలా లైనింగ్ వేసి దీన్ని ఒక పాదం వెడల్పులో నెక్ ఎలా అయితే ఉందో అలా కుట్టుకుంటూ వెళ్ళాలి. చాలా వరకు నేను చిన్నపిల్లల డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా పట్టీ అనేది ఏది తీసుకోననమాట. అంటే నెక్కి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది వేస్తాం కదా, అలా ఏం తీయక్కర్లేకుండా ఇలాగే స్టిచ్చింగ్ చేసేస్తూ ఉంటాను. మనం నెక్ తీసుకున్న ప్యాటర్న్ బట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవచ్చు అనమాట. బక్రం అలాంటివి వేసే డిజైన్ ఏదైనా ఉంటే వాటికి తగ్గట్టుగా చేయొచ్చు. ఇప్పుడైతే జస్ట్ నేను ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా లైనింగ్ వైపు మాత్రమే కుట్టు పడే విధంగా ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నానండి. టాప్ స్టిచ్ లోపలికి మనం మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ అనేది పెట్టి ఇలా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. చివరి వరకు కూడా నెక్ అంతా ఇలా కవర్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడైతే దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసి లైనింగ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ ఒక కుట్టు అనేది రెండు వైపులా చివరి నుంచి ఈ ఫస్ట్ నుంచి ఆ చివరి వరకు వేసుకుంటూ వచ్చేయండి. ఇదే విధంగా నేనైతే వెనకాల పార్ట్ కూడా లోడింగ్ పద్ధతిలో వేసుకోవడం వల్ల సీక్వెన్స్ వర్క్ ఉంది కదా, దీనికి కుచ్చుకోకుండా ఉంటుంది షోల్డర్స్ అనేవి. అందుకనేసి ఫస్ట్ అయితే ఇలా షోల్డర్స్ అటాచ్ చేయకుండా ఒక పీస్ని ఏదో ఒక వైపు ఫ్రంట్ అయినా పర్వాలేదు, బ్యాక్ అయినా పర్వాలేదు, ఇలా మెయిన్ పీసు లైనింగ్ పీసు మధ్యలోనికి ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా ఏదైనా షోల్డర్స్ దగ్గర పార్ట్ ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే పెట్టి కుట్టు అనేది వేయాలి. చాలా వరకు మనం చెప్పేదానికన్నా చూసేదాన్ని బట్టే అర్థమయ్యే విషయం అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు చూసి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇలా కుట్టు అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కదండి. ఇలాగా లోడింగ్ పద్ధతిలో చేయడం వల్ల ఇదే విధంగా ఇంకొక వైపు కూడా సేమ్ అలానే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలోనికి మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నామో దాని అయితే కుట్టు వేయండి. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు ఈ మెయిన్ పీసు లైనింగ్ పీస్ని అటాచ్ చేసేయండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత మనకి ఖర్చుకి ఏదైతే తీసుకుంటామో ఆ ప్లేస్ అయితే ఆ క్లాత్ అయితే వదిలేసి రిమైనింగ్ ఉన్న క్లాత్ని మిడిల్లోనికి ఫోల్డ్ చేసుకుని కట్స్ అనేవి పెట్టండి. వీటిని అయితే డాట్స్ స్టిచ్చింగ్ కోసం అయితే కట్స్ అనేది పెట్టాను అనమాట. ఇక్కడి నుంచి డాట్స్ అనేవి వేయాలి. చిన్నపిల్లకి 2.5 పొడవు అయితే డాట్స్ సరిపోతాయి అన్నమాట. ఇదైతే ఒకవైపు వేసాను కదా, ఇంకొక వైపు సేమ్ ఇలానే డాట్స్ అనేవి కట్స్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా డాట్స్ అనేవి వేసేయండి. ఇప్పుడైతే ఇది వచ్చేసి హ్యాండ్స్ కోసం తీసుకున్నాను నేను. కటింగ్లో వచ్చేసి హ్యాండ్స్కి లైనింగ్ కట్ చేయలేదన్నమాట. ఇప్పుడైతే దాన్ని కటింగ్ అనేది చేద్దాము. ఇదైతే బాహుబలి హ్యాండ్ వచ్చే లుక్లో వస్తుంది. అంటే అంత పైన పఫీ రాదు కానీ బాహుబలి హ్యాండ్లా అయితే ఉంటుందన్నమాట. ఇది కింద బాహుబలి హ్యాండ్స్కి మనం కింద పట్టి ఏదైతే వేస్తామో దానికోసం లైనింగ్ అనేది అరేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ పైన బుట్ట కోసం అంటే మనం లైనింగ్ పీస్ని అలానే మెయిన్ పీస్ని కూడా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నానండి. ఇలాగే మనం హ్యాండ్ అంతా కూడా అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. రెండు హ్యాండ్లు కూడా సేమ్ ఒకే విధంగా అటాచ్ చేసుకుంటూ వచ్చేయండి లైనింగ్. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కటింగ్ చేసేయండి. ఇప్పుడు కింద బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. దీనికైతే మిడిల్లోనికి కట్ అనేది పెట్టండి. ఇది మెయిన్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ అండి. ఇదైతే నా పద్ధతిలో చేస్తాను. పైన వచ్చేసి మనం మిడిల్లోనికి హ్యాండ్ ఏదైతే ఉందో అక్కడ కట్ పెట్టుకోవాలి. అదేవిధంగా కింద వచ్చేసి మిడిల్లోనికి కట్ పెట్టాం కదా, ఇప్పుడు మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంతవరకు ఒక కుట్టు వేసేసుకుని ఆ తర్వాత ఈ పీస్లు అనేటివి ఈ ఫ్లీట్స్ అనేవి మిడిల్లోనికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసి కట్ వరకు ఎన్ని ఫ్లీట్స్ వచ్చాయో అటు సైడు రిమైనింగ్ ఎంత క్లాత్ ఉందో అదేమో ఇటు సైడు మనం ఫ్లీట్స్ పెట్టుకుంటూ వెళ్తే ఫ్లీట్స్ అనేవి చాలా ఈక్వల్గా అయితే వస్తాయన్నమాట. హ్యాండ్ మిడిల్లోనికి వచ్చి కూర్చుంటాయి ఫ్లీట్స్ అనేవి. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ పైన పెట్టి మనం ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే లోడింగ్ పద్ధతిలో వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఇలా స్ట్రైట్గా టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేసిన తర్వాత మనం లైనింగ్కి కింద వచ్చేసి మెయిన్ పీస్కి కింద వచ్చేసి మనకి కట్ వర్క్లో వచ్చింది కదా, అందుకనేసి దాన్ని కట్ వర్క్ ఎలా ఉందో అలా ఉండడం కోసం మనం ఇలా లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఆ కట్ వర్క్ పైనుంచి లైట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. మనం
కట్ వర్క్ ఎక్కడైతే ఉందో అక్కడ కరువు తిరిగిందో అక్కడి నుంచి కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేస్తే హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూసారా హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్‌గా నీట్‌గా లోడింగ్ పద్ధతిలో అయితే వచ్చేసింది కదా! ఇదే విధంగా ఇంకొక హ్యాండ్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత హ్యాండ్ వచ్చేసి మనకి హ్యాండ్ మిడిల్‌లోనికి కట్ పెట్టుకుంటాం కదా! అక్కడి నుంచి షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి అటు ఇటు అనేది కుట్టు వేయాలి. ఎప్పుడు కూడా ఇలా చివరి నుంచి అయితే స్టార్ట్ చేయొద్దు. మిడిల్‌లో నుంచే హ్యాండ్ కట్ పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేసుకుంటూ వచ్చేయాలి. అటు ఇటు కుట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రెండో కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి హ్యాండ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. మనం స్టార్టింగ్‌లోనే కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేస్తే చివరికి వచ్చేసరికి మిడిల్‌లోనికి వచ్చేసరికి అటు ఇటు అవుతుంది. అలా కాకుండా మిడిల్‌లో నుంచే వేసుకుంటూ రావడం వల్ల కుట్టు అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట హ్యాండ్. ఈ క్లాత్ వచ్చేసి నేనైతే డోరీ స్టిచ్చింగ్ కోసం అయితే తీసుకున్నానండి. దీని వెడల్పు వచ్చేసి 2, పైకి వచ్చేసరికి 2 అన్నమాట. అంటే మనం నడుము దగ్గర వేస్తాం కదా! అక్కడ 2, కిందకి వచ్చేసరికి 3 ఇంచులు అనేది తీసుకున్నాననమాట. అంటే పై వైపు నుంచి కాస్త సన్నగా, కిందకి వచ్చేసరికి కాస్త వెడల్పుగా అయితే ఉంటుంది. ఈ డోరీ వచ్చేసి నేను తీసుకున్న మోడల్ డ్రెస్‌కైతే ఈ డోరీ అనేది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని నేనైతే ఇలా తీసుకున్నాను. చాలా వరకు అయితే సన్నగా ఉన్న డోరీలను కూడా యూజ్ చేస్తూ ఉంటారు స్టిచ్చింగ్‌లో. నేను స్టిచ్చింగ్ చేసే ఈ డ్రెస్‌కి ఇలా ఎక్కువ పొడవుగా, వెడల్పుగా ఉన్న డోరీ అయితే తీసుకున్నానండి. ఇదైతే పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. దీన్నైతే ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్‌తో వెనక్కైతే తిరగవేసేస్తున్నాను. ఇలా ఇది వెడల్పు ఎక్కువగా ఉండటం వల్ల స్క్రూ డ్రైవర్‌తో వస్తుందండి. లేదంటే మనమైతే చిన్నగా తీసుకోవాలి. ఇప్పుడు లూప్ టర్నర్ అని ఒకటి వస్తుంది కదా! అదైతే యూజ్ చేయొచ్చనమాట. ఇలాంటి డోరీస్ అనేవి తిరగవేయడానికి. ఇదే విధంగా మనకి ఇంకొక డోరీ ఏదైతే ఉందో అది కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్ చేసేయండి. ఆ తర్వాత వచ్చేసి మనం బాడీ పార్ట్‌కి మనం కింద ఫ్రిల్స్ అటాచ్ చేస్తాం కదా! కింద ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దానికోసం అయితే బాడీ పార్ట్‌ని ఇలా మిడిల్‌లోనికి ఫోల్డ్ చేసుకొని మిడిల్‌లో ఒక కట్ అనేది ఇవ్వండి. అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కింద బాటమ్‌కి ఏదైతే క్లాత్ వేద్దాం అనుకుంటున్నామో ఫ్రాక్‌కి ఆ క్లాత్‌ని కూడా మిడిల్‌లోనికి ఫోల్డ్ చేసుకొని ఒక కట్ అనేది ఇవ్వండి. ఇలా కట్ ఇచ్చిన తర్వాత మనం ఖర్చు ఎంతైతే పెట్టామో అంతవరకు కుట్టు వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇదైతే చాలా ఈజీ మెథడ్ అండి. ఎటువంటి కొలతలు అవసరం లేకుండా పర్ఫెక్ట్‌గా కుచ్చులన్నీ సమానంగా వచ్చే విధంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బాడీ పార్ట్ మిడిల్‌లోని కట్ ఎక్కడ పెట్టామో అక్కడికి, అలానే ఈ పై పీస్ ఏదైతే తీసుకున్నామో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కిందద దాని నుంచి ఇలా ఫ్లీట్స్ అనేవి పెట్టుకుంటూ మనం కుట్టాం కదా! అక్కడికి రివర్స్‌లో వైపు ఫ్లీట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత అయితే ఫ్లీట్ పెట్టామో అదైతే గుర్తు పెట్టుకోవాలన్నమాట. పెద్దవి పెడితే మనకి క్లాత్ అడ్జస్ట్ అవ్వకపోతే చిన్నవి పెట్టుకుంటూ రావాలి. చిన్నవి పెడితే మనకి ఇంకా క్లాత్ ఉంది అనుకుంటే ఇంకాస్త క్లాత్ ఎక్స్ట్రా పెంచుకుంటూ వస్తూ ఉంటే ఫ్లీట్స్ అనేవి చాలా ఈక్వల్‌గా అయితే వస్తాయి. మీరైతే డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేయండి ఈ ట్రిక్ అనేది. దీనివల్ల మనకి ఫ్లీట్స్ అనేవి చాలా ఈక్వల్‌గా అయితే వస్తాయి. ఎలాంటి కొలతలు అవసరం లేకుండా మనం ఫ్లీట్స్ అనే వాటిని చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేయొచ్చనమాట. నేనైతే ఎక్కువగా ఇదే మెథడ్ ఫాలో అవుతాను. చూసారా ఇప్పుడు కరెక్ట్‌గా పైన నేను ఎక్కడైతే కట్ పెట్టానో, అలాగే బాడీ పార్ట్‌కి ఎక్కడైతే కట్ పెట్టానో ఆ ప్లేస్‌కి అయితే వచ్చేసామనమాట. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఫ్లీట్స్ అనేవి అక్కడికే వచ్చి కూర్చున్నాయి. రిమైనింగ్ క్లాత్ వచ్చేసి నేను మిగిలిన ఖర్చు వైపుకు ఇలా ఫ్లీట్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళామంటే మనం కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనం ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో అంతకి ఫ్లీట్స్ అనేవి ఈక్వల్‌గా సమానంగా అయితే వస్తాయన్నమాట. ఈ ట్రిక్ అయితే డెఫినెట్‌గా ఫాలో అవ్వండి మీరు. మనం ఇటు సైడ్ మిడిల్‌లోనికి చూసారా క్లాత్ మనకి ఎగ్జాక్ట్‌గా 2 ఇంచెస్ అనేది నేనైతే ఖర్చు పెట్టాననమాట. అంతే క్లాత్ మిగిలి కుచ్చిళ్ళన్నీ ఈవెన్‌గా సమానంగా వచ్చాయి చూడండి ఒకసారి. ఒకటి పెద్దది గాను, ఒకటి చిన్నది గాని రాకుండా చాలా ఈక్వల్‌గా అయితే వస్తాయన్నమాట ఈ విధంగా చేయడం వల్ల. ఇప్పుడైతే ఈ బాడీ పార్ట్ వైపు నుంచి వెనకాల నుంచి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చు. కింద ఎలా అయితే అటాచ్ చేసామో సేమ్ అలానే అటాచ్ చేయండి. నేను లైనింగ్ అనేది కాస్త ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే పైనుంచి బౌన్సీగా రావడం కోసం. ఇలా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా వరకు కూడా మనం అంబ్రెల్లా కట్ అనేది తీసేస్తారనమాట కిందకి. నేను అలా కాకుండా ఎక్కువ కుచ్చుళ్ళవి పెట్టేలాగా స్ట్రైట్‌గానే తీసుకున్నాను. కొంచెం బౌన్సీగా రావడం కోసం. ఈ విధంగా చేయడం వల్ల మనకి వచ్చేసి లోడింగ్‌లో అయితే స్టిచ్చింగ్ అనేది వేశాననమాట. మనకి లోపల కూడా గుచ్చుకోకుండా పైకి కూడా నీట్‌గా కనిపించే విధంగా అయితే ఉంటుంది. దీని నుంచి ఇలా పైనే ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళండి.
కుట్టు వెయ్యొచ్చు, వెయ్యకపోయినా పర్వాలేదు. నేనైతే కుట్టు అనేది వేసుకుంటూ వెళ్తానన్నమాట. ఎలా లాంగ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ఎప్పుడూ కూడా కొన్నిటికైతే వేయనండి. ఎక్కువ కింద క్యాన్ అది యూజ్ చేస్తాం కదా, అటువంటప్పుడు వేయననమాట. ఇప్పుడైతే ఇంకా ఈ హ్యాండ్స్ ఏదైతే ఉందో వాటిని డైరెక్ట్గా మనం ఖర్చు ఎంత పెట్టామో అంత, నేనైతే 2 పెట్టాను. అక్కడి నుంచి హ్యాండ్స్ ఆర్మ్ హోల్ వరకు 2 ఇంచులు కొలుచుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇక్కడ మనం డోరీస్ ఏవైతే ఉన్నాయో తీసుకున్నాం కదా, వాటిని యోక్ పార్ట్ దగ్గర ఇలా అటాచ్ చేసుకుని పెట్టుకొని మనం వేస్ట్ దగ్గరకు వచ్చేసి ఎంత 2 ఇంచెస్ పెట్టాం కదా ఖర్చు అనేది, ఆ 2 ఇంచెస్ అనేది కొలుచుకుని దాన్ని ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయాలండి కింద వరకు కూడా. చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో ఈ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇంతవరకు చూసారా అని అంటే మీకు ఈ వీడియో నచ్చినట్లే మనకి ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కోసం మీరైతే ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్లోనే స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది. అది జస్ట్ 5 మినిట్స్లోనే కటింగ్ ఎలా చేయాలి అనేది అయితే చూపించానండి. కటింగ్ కూడా చాలా ఈజీ, జస్ట్ బాడీ పార్ట్ అనేది కట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇలా సెకండ్ కుట్టు దగ్గరికి వచ్చేసరికి ఇంకొక పాదం వెడల్పులో కుట్టు అనేది ఎక్స్ట్రా వేసుకుంటూ వచ్చేయాలి. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా సేమ్ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఈక్వల్గా హ్యాండ్స్ దగ్గర నుంచి కొలుచుకుని ఒకసారి మనం ఎప్పుడు కూడా 2 ఇంచెస్ పెట్టినా 1 ఇంచ్ పెట్టినా సరే ఒకసారి హ్యాండ్ దగ్గర నుంచి కొలత అనేది తీసుకోవాలన్నమాట. అంటే 2 సమానంగా రావడం కోసం. ఇప్పుడైతే నేను కింద వచ్చేసి ఒక 1 ఇంచ్ వెడల్పు పెట్టి కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇది ఏమీ స్ట్రైట్ కట్ కాబట్టి, అంబ్రెల్లా కట్ కాదు కాబట్టి ఫైనల్గా అయితే ఫ్రాక్ అనేది ఇలా కంప్లీట్ అయింది. నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్